నమస్కారం. నేను చందు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సిఐఎఫ్ నెట్ 10th తర్వాత వొకేషనల్ కోర్సులు ఇంకా ఏమేమి ఉన్నాయి అని అంటే ఫిషరీస్కి సంబంధించినవి విఎన్సి ఎంఎఫ్సి ఉన్నాయి. వెజల్ నావిగేటర్ కోర్సు, తర్వాత మెరైన్ ఫిట్టర్ కోర్సు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 10th తర్వాత వొకేషనల్ ఇది హ్యాపీగా చదువుకుంటే తొందరగా జాబ్ వస్తుంది. కోర్సెస్ ఆఫర్డ్ రెగ్యులర్ కోర్సెస్, తర్వాత యాన్సిలరీ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ హ్యాస్ బీన్ కండక్టింగ్ 2 ట్రేడ్ కోర్సెస్, వెజల్ నావిగేటర్ కోర్సు, మెరైన్ ఫిట్టర్ కోర్సు. 2 years ఉంటుంది ఇది, విచ్ ఈస్ ఫార్ములేటెడ్ అండర్ క్రాఫ్ట్స్మెన్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఆఫ్ ఎన్సివిటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, న్యూఢిల్లీ. 2006 నుంచి వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇవి 2 ట్రేడ్లు స్టార్టెడ్ విత్ ద వ్యూ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ప్రాక్టికల్ ట్రేడ్స్మెన్ ఇన్ ద మెరైన్ సెక్టర్ అండ్ మ్యాన్ పవర్ ఫర్ ద డెక్ సైడ్, ఇంజన్ సైడ్ ఆఫ్ ద ఫిషింగ్ వెజల్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్. డెక్ సైడ్ తర్వాత ఫిషింగ్కి సంబంధించిన కోర్సులు అన్నమాట ఇవి. కోర్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబులు కూడా ఉంటాయి. దీంతో పాటు షార్ట్ టర్మ్ కోర్సులు కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు. 12 months కోర్సులు. షోర్ మెకానిక్ కోర్సు, ఇది 12 months. అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఫిషింగ్ గేర్ టెక్నాలజీ 12 months. ఫిషరీ టీచర్ ట్రైనింగ్ 6 months ఫర్ బెనిఫిట్ ఆఫ్ పర్సనల్ హూ ఆర్ మేనేజింగ్ ద షోర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ ద ఫిషరీస్ ఆర్గనైజేషన్. అక్కడ ఉన్న ఆర్గనైజేషన్కి ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన కోర్సులు అన్నమాట ఇవి. దీంతోపాటు స్టాట్యూటరీ కోర్సులు కూడా ఉన్నాయి. రిఫ్రెషర్ కోర్సెస్ ఫర్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఎట్లుంటాయి అంటే ఇది. మరి వెజల్ నావిగేటర్ కోర్సుల థియరీ ప్రాక్టికల్ ఇవో ఇట్లుంటాయి. తర్వాత మెరైన్ ఫిట్టర్ కోర్సు, ఇంకో ఇవి థియరీ ఈ సబ్జెక్టులు ఉంటాయి. ప్రాక్టికల్ తర్వాత వైవా వాయిస్ ఇట్లుంటాయి. మెథడ్ ఆఫ్ ఎవల్యూషన్ ఇది. మరి మొత్తానికి ఎన్ని సీట్లు ఉంటాయి అని అంటే వెజల్ నావిగేటర్ మొత్తం 3 సెంటర్లలో ఉన్నాయి. కోచి, చెన్నై, వైజాగ్. కోచిలా 16+4, చెన్నై 16+4, వైజాగ్ 16+4, టోటల్ 48 + 12. ఓవరాల్గా ఒక సెక్షన్కి వచ్చేసరికి 60. దీంట్లో జనరల్కి 22 ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 12, ఎస్సీ 7, ఎస్టీలకు 3 ఉంటాయి వెజల్ నావిగేటర్ సిస్టమ్కి. తర్వాత మెరైన్ ఫిట్టర్ కోర్సులో 16+4, 16+4 ఇవి కూడా సేమ్ ఉంటాయి. 48 + 2 12. జనరల్ 22, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 12, ఎస్సీ 7, ఎస్టీ 3. ఇక్కడ మార్క్ ఇచ్చారు, నోట్ క్లియర్గా మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్స్ హూ డు నాట్ పాస్ ఇన్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్, ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ కాకపోతే ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్ వరకు విల్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ స్టైఫండ్ డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్. ఆ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేదాకా కూడా వీళ్ళకు స్టైఫండ్ ఏం రాదు. సెకండ్ ఇచ్చారు 4 seats. ఇక్కడ 4 seats అని మెన్షన్ చేశారు కదా, ఇక ఇది. దీంట్లో 4 seats ఇన్ ఈచ్ కోర్స్, ఈచ్ సెంటర్ రిజర్వ్డ్ ఫర్ ద స్టేట్ గౌట్ లేకపోతే యూటీ, ఫాలోయింగ్ విచ్ ద సేమ్ విల్ బి ఫిల్డ్ వితౌట్ స్టైఫండ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్. ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ కోర్సులు ఎక్కడెక్కడ ఉన్నాయి, చెన్నై, కోచి, వైజాగ్, దాంట్లో ఆ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి వాళ్ళకి 4 seats ఇస్తారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎట్లుంటుంది అంటే అడ్మిషన్ బేస్డ్ ఆన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, తర్వాత అకాడమిక్ మెరిట్. మనం రాసిన ఎగ్జామ్ తర్వాత మెరిట్ కూడా చూసి మనకు సీటు ఇస్తారు. ఎలిజిబిలిటీ ఏముంది అని అంటే పాస్ ఇన్ 10th standard ఆర్ ఈక్వల్ ఇంటూ ఎగ్జామినేషన్ విత్ 40% మార్క్స్ ఇన్ మ్యాథ్స్, సైన్స్ సెపరేట్లీ. మ్యాథ్స్, సైన్స్ సెపరేట్గా 40% మార్క్స్ వచ్చి ఉండాలి 10th పాస్ అయిన వాళ్ళు. ఫర్ విఎన్సి, ఎంఎఫ్సి, attested copy of marks list of 10th standard or equivalent examination should be enclosed with the application even if the candidate possesses higher qualification. ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఇది మనం పంపించేటప్పుడు అటెస్టేషన్ సైన్ చేసి పంపించాలి. ఈ సంవత్సరం 24 అకాడమిక్ ఇయర్లో 10th ఎగ్జామ్స్ రాసిన పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ సెలెక్షన్ విల్ బి మేడ్ ఓన్లీ త్రూ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద 10th standard. 10th standardలో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకు సీటు కేటాయిస్తారు. ఏజ్ లిమిట్ ఏముంది అంటే 15 to 20 years యాజ్ ఆన్ 1st August 2024. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సబుల్ టు ఎస్సీ, ఎస్టీ ట్రైబ్స్ బై 5 years.
అందరికీ 15 to 20 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈజ్ టు బి ఇంక్లూజ్డ్ విత్ ద అప్లికేషన్. మనము ఎస్సీ ఎస్టీ ఏజ్ రిలాక్సేషన్ కోరుకుంటున్నాము అంటే దానికి కూడా అటెస్టేషన్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ హూ క్లెయిమ్ రిలాక్సేషన్ ఏజ్ షుడ్ బి సబ్మిట్ అలాంగ్ విత్ ద అప్లికేషన్. ఎవరితోటి మనకి అంటే రెవెన్యూ ఎంఆర్ఓ నుంచి మనము సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఫిజికల్ ఫిట్నెస్. క్యాండిడేట్స్ షుడ్ బి ఫిజికల్లీ ఫిట్ ఫర్ స్ట్రెయినస్ వర్క్ ఆన్ ద బోర్డ్ ఫిషింగ్ వెజల్స్. బాగా వర్క్ ఉంటుంది కాబట్టి మంచిగా ఫిట్గా ఉండాలి. విజన్, ఒకవేళ విఎన్సికి కోర్స్కి అప్లై చేసుకుంటే దానికి గవర్నమెంట్ నుంచి వీళ్ళు డాక్టర్ చెకప్ చేస్తారు. దాంట్లో క్లియర్ అయితే అడ్మిషన్ ఇస్తారు. స్టైఫండ్ 1500 per month ఫర్ ఓపెన్ సెలెక్షన్ క్యాండిడేట్స్ ఓన్లీ. మనకు సెట్ ఉంది కదా కామన్ టెస్ట్, దాంట్లో క్వాలిఫై అయితే 1500 per month ఇస్తారు. తర్వాత ఆన్ సబ్మిషన్ ఆఫ్ ష్యూరిటీ అమౌంట్ ఆఫ్ 15,000 త్రూ ష్యూరిటీ డిపాజిట్. ఎఫ్డి కూడా మనం చేయాల్సి ఉంటుంది. దానికి వెళ్ళి మనకు అమౌంట్ ఇస్తారు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో ఉంటుంది. యూనిఫామ్ కూడా ఇస్తారు. మనం జాయిన్ అయినాక మనం తీసుకోవాల్సి ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. తర్వాత ఫీజ్ స్ట్రక్చర్, ఇంకో ట్యూషన్ ఫీజు 3,000, కాషన్ డిపాజిట్ 2,500 ఇవ్వాల్సి ఉంటుంది. యాన్యువల్గా 250 per month ట్యూషన్ ఫీజు. ఓవరాల్గా చూస్తే ల్యాబ్ ఫీజు అన్నీ చూసుకుంటే 22,825 మన ఒక 1 yearకి ఉంటుంది. మెస్ ఫీజులు మంత్లీ బేస్లో కట్టాలి. తర్వాత ఫీ ఫర్ ద సెకండ్ ఇయర్ హ్యాస్ టు బీ పేడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. ఫస్ట్ ఇయర్నే కట్టేసేయాలి, విఎన్సీ అయినా ఎంఎఫ్సి అయినా. ఒకవేళ టైంకు ఫీజు కట్టకపోతే ఫైన్ కూడా వేస్తారంట. హౌ టు అప్లై? అప్లికేషన్ ఆఫ్ ద ప్రాస్పెక్టస్ కెన్ బి డౌన్లోడెడ్ సిఐఎఫ్ నెట్ వెబ్సైట్. ఇగో ఈ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇట్లుంటాయి. ఇగో ఇది వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరికీ 350 అయితే అప్లికేషన్ ఫీజు. ఎస్సీ ఎస్టీలకు 175. దీనికి మనం డీడీ తీయాల్సి ఉంటుంది. పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ కోచి అనే అడ్రస్లో మనం డీడీ తీయాలి. ఫోటో పెట్టి మనము ఇగో ఈ కంప్లీట్ పిన్ కోడ్ ఇదంతా ఫిల్ చేసి మనం పంపాల్సి ఉంటుంది. సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని మార్కులకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవి కూడా అడుగుతున్నారు. ఎంక్లోజర్స్ ఏమేమి కావాలి అంటే 10th సర్టిఫికేట్, తర్వాత అటెస్టెడ్ కాపీ ఫర్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత సెల్ఫ్ అడ్రస్డ్ స్టాంపు పెట్టి మనము కవర్ స్లిప్ ఇవ్వాల్సి ఉంటుంది. పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ కోచిలా మనము పంపాలి. డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇది డిక్లరేషన్. హాల్ టికెట్. ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అని అంటే డేట్ ఆఫ్ ఎంట్రన్స్ 29/6 ఉంది. ఏమైనా డౌట్ ఉంటే ఈ అడ్రస్లో కూడా కనుక్కోవచ్చు. ఫోన్ నంబర్లు ఇచ్చారు. ఆఫ్లైన్ అడ్మిషన్లు కాబట్టి ఈ అడ్రస్లో పంపించాలి. డైరెక్టర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్, పోస్ట్ బాక్స్ 1724, 5 Arts Avenue, కోచి. ఈ అడ్రస్లకి ఆన్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్ మెన్షన్డ్ అబోవ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. ఇది చూసుకొని పంపించాలి. గైడ్లైన్స్ ఇచ్చారు అప్లికేషన్ ఫిల్ చేయడానికి. ఓవర్ రైటింగ్ ఉండద్దు. మనం ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అది పక్కాగా ఉండాలి. మొత్తం ఏం రాసినా మనం క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. రైట్ ఓన్లీ విత్ 1 character ఇన్ 1 box. ఒక లెటర్ ఒక బాక్స్లో రాయాలి. లీవ్ 1 box బ్లాంక్ బిట్వీన్ వర్డ్స్ రాస్తే ఒక బ్లాంక్ వదిలేసేయాలి. కామా ఫుల్ స్టాప్లు పెట్టుకోవాలి. యూజ్ ఓన్లీ బ్లాక్ బాల్ పెన్, బ్లాక్ పెన్నే వాడి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇగో ఇది డౌన్లోడెడ్ అప్లికేషన్ డ్యూలీ ఫీల్డ్ మే బి సెంట్ విత్ అప్లికేషన్ ఫీ 350. ఇది డీడీ తీయమని చెప్పారు కదా. పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ కోచి, పేయబుల్ ఎట్ ఎర్నాకుళం. ఇగో ఇది కూడా ఇచ్చారు. తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసినాక మనం ఎక్కడ పంపించాలి ఇది అంటే ద డైరెక్టర్ సిఐఎఫ్ నెట్ గౌట్ ఆఫ్ ఇండియా, 5 Arts Avenue. ఇగో ఈ అడ్రస్లో పంపించాలి. తర్వాత ఇగో ఇవి ఇట్లుంటాయి. ఎన్ఓసి సర్టిఫికేట్, ఎన్సిఎల్, ఓబీసీ, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఇగో ఈ అడ్రస్లో మీరు కనుక్కోవచ్చు. కోర్సు డీటెయిల్స్ ఇవి. 2 years ట్రేడ్ కోర్స్ విత్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ ఆన్ బోర్డ్ డీప్ సీ ఫిషింగ్ వెజల్ ఎట్ సీ అండ్ దీస్ కోర్సెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై డైరెక్టర్ ఆఫ్ జనరల్ ట్రైనింగ్ ఎన్సివిటి. కోర్స్ ఆర్ కండక్టెడ్ బై సిఐఎఫ్ నెట్ కోచి, చెన్నై, విశాఖపట్నం.
ఇది క్లియర్గా ఇందాక చూసినాం. ఇదన్నమాట. ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంది అని అంటే 29/6 అంటే జూన్ 29కి ఉంది. రిజల్ట్ 7/7కి ఇస్తారు. వెబ్సైట్లో మెన్షన్ చేస్తారన్నమాట. కౌన్సిలింగ్ 18/7 నుంచి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఆల్రెడీ చూసినాం. ఈ అడ్రస్లో మనం పంపాల్సి ఉంటుంది. మన దేశంలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనకు విశాఖపట్నం దగ్గరనే ఉంది కాబట్టి తెలుగు స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే ఇంకా మంచిది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.